హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వాని టేస్టీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి క్యారెట్ హల్వాని ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ హల్వాని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్లో క్యారెట్ హల్వా కన్నా ఇది చాలా బాగుంటుంది. ముందుగా ఈ క్యారెట్ని పీల్ చేసిన తర్వాత వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ ముక్కల్ని గ్రేట్ చేసుకోవచ్చు, లేదా ముక్కల కింద కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేదా ఈ ముక్కలు కట్ చేయకుండా డైరెక్ట్గా క్యారెట్నే వేసి ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత మ్యాష్ చేసి హల్వా చేసుకోవచ్చు. లేదనుకుంటే క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా పట్టి హల్వా చేసుకోవచ్చు. వీటిల్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే క్యారెట్ అంతా గ్రేట్ చేసుకున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక మందపాటి కళాయిని కానీ గిన్నె కానీ పెట్టి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోండి. మీకు ఏది వీలుగా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ని అంతా ఇందులో వేసి ఒకసారి కలపండి. ఈ క్యారెట్ హల్వా చేయడానికి మార్కెట్లో దొరికే రెడ్ కలర్ క్యారెట్ని వాడండి. రెడ్ కలర్ క్యారెట్తో చేస్తే హల్వా చాలా బాగుంటుంది. అవి దొరకకపోతే రెగ్యులర్గా దొరికే క్యారెట్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యిలో 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 2 కప్పుల పాలు పోసి 10 నిమిషాల పాటు బాగా క్యారెట్ అంతా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. గ్రేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి క్యారెట్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల పాటు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా పంచదారని వేసుకోవాలి. ఈ పంచదారని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో పట్టి పౌడర్లా అయినా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ పౌడర్ని వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల షుగర్ అనేది క్యారెట్కి బాగా పడుతుంది. ఇలా షుగర్ పౌడర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. క్యారెట్ హల్వా చేయాలంటేనే క్యారెట్ అంతా తురమాలని భయపడుతుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా తురమకుండా చేసుకోవచ్చు. ఏ పద్ధతిలో చేసినా కూడా సరే క్యారెట్ హల్వా టేస్ట్ అనేది మారదు. ఇలా ఉడికే టైంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ వేయడం వల్ల క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, క్యారెట్ హల్వాలో కొద్దిగా ఒక 50 ml మిల్క్ మేడ్ని కూడా వేయండి. ఇలా మిల్క్ మేడ్ని వేయడం వల్ల క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్వీట్ షాప్లో ఎలా తిన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో మీకు కావాలనుకుంటే కొద్దిగా కలాకంద స్వీట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పుచ్చపప్పు, సారపప్పు, పిస్తా పప్పు, ఇలా డ్రై ఫ్రూట్స్ మీ కాడ ఏమి అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోండి. ఇలా వేయడం వల్ల క్యారెట్ హల్వాకి మరింత టేస్ట్ వస్తుంది. చివరిగా దింపే ముందు కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని దింపేయండి. ఇంతే అండి, క్యారెట్ హల్వా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.